కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీద్దాం. 10వ అధ్యాయంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసి ముందుకు వెళ్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుదాము. అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. మరలా అందరం కలిసి చదువుదాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో ఈ ఉదయకాలం మాట్లాడేలాగున, మనల్ని దర్శించేలాగున ప్రభు తట్టు మనం చూద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడిచిన కాలం అంతా నీ కృప రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచి ఇంతవరకు నైనా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీ కొందనాలు. అనేక మంది ఈ దినం చూడలేనప్పటికీ ప్రభా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి, అయ్యా నీ సంకల్పమును బట్టి నాయన మీరు మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశము, దినము, తరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ సన్నిధికి మేము వచ్చి ఉండగానైనా మీరు మాతో మాట్లాడి అయ్యా మాకు కావాల్సిన మాటలు మీరు అందించండి. మాకు కావాల్సిన ధైర్యమునైనా అయ్యా తన్ని దేవ సమస్తము నీ సన్నిధిలో కలవు గనుక నీ సన్నిధికి మేము వచ్చి మీ పాదముల చెంత కూర్చొని ఉండగానైనా నీ మెల్లనైన స్వరంతో మీరు మాతో మాట్లాడి అయ్యా సంఘములో మీ ధైర్యాన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ముచ్చటించండి అయ్యా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను మీరు మాకు అనుగ్రహించి మీ యందు మమ్మల్ని బలపరచమని, ఈ సమయమును స్థలమును మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. రానైన బిడ్డలందరినీ త్వరపెట్టి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, మరి ఈ దినము అయ్యా మేము అయ్యా ఇద్దరు వ్యక్తులను కోల్పోయి ప్రభా సంఘంగా అయ్యా మేము నీ తట్టు చూస్తుండగా ఆదరణ మాకు దయచేయండి ప్రభా. నీ యందు మేము ధైర్యం కలిగి ముందుకు నడిచి కృప దయచేయండి అయ్యా తండ్రి నాయన. అయ్యా నీ బలను మేము సమీపిస్తుండగా యోగ్యముగా ఇది చేయగలిగినట్లుగా నీ కృపను మా ఎడల విస్తరింప చేయమని అయ్యా ధ్యానిస్తున్నప్పుడు మా తలంపులు, ఆలోచనలు, మాటలు, హృదయ ధ్యానము సమస్తం నీ పరిశుద్ధ ఆత్మాదిలోనికి మీరు తీసుకుని మమ్మల్ని క్రీస్తు సిలువ చాటున మరుగు చేసి ఈ సత్యవాక్యము మా అంతరంగంలో, మా హృదయ లోతుల్లో ముద్రించి స్థిరపరిచి వాటి ప్రకారంగా మమ్మల్ని ఫలింప చేయమని యేసు క్రీస్తు వారి విలువైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి విశ్వాసముతో సమస్తం అడిగి పొందుకొని చిన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 10వ అధ్యాయంలో నుంచి మొదటి సుమారు 5-6 వచనాలు గడిచిన నెలలో 3-4 వారాల్లో నేను మీతో ధ్యానం చేయడం జరిగింది. అందులో సుమారు 13 వచనముల వరకు ధ్యానం చేశాం. ఆ మిగిలిన భాగాన్ని ఈరోజు మనం పూర్తి చేసుకొని వచ్చే వారము మన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రయాణము? ఏమని నేర్చుకున్నాం? ఐగుప్తు నుండి కానానికి. అందరు వస్తారా నాతో పాటు ఐగుప్తు నుండి కానానికి? వచ్చే వారము మనము ప్రయాణం ప్రారంభించబోతున్నాము ఐగుప్తు నుండి కానానికి. ఈ వారం ప్రారంభించాలనుకున్నాం కానీ సమయం సరిపోవట్లేదు. మరి రాజేష్కి ఫ్లైట్ ఎలా వెనక్కి వెళ్ళిపోయిందో మనకు కూడా ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోయింది. టైం లేదు కాబట్టి 10 నిమిషాలు, పావు గంటలో నేను ముగించాలి కాబట్టి ఈరోజు ప్రయాణం ప్రారంభించట్లా. అయితే మనం చదివిన వాక్యంను ఒకసారి మళ్ళీ తిరిగి చూద్దాం. చూడండి ఏమన్నాడు పౌలు గారు సంఘానికి, కొరింథీయులకు రాస్తే ఏమని చెప్తున్నాడంటే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు. హల్లెలూయా. అనగా దేవుని యొక్క బిడలంగా మనం ఏమని నేర్చుకుంటామంటే, మనము క్రీస్తునందున్న వాళ్ళందరూ కూడా స్వతంత్రులు అని నేర్చుకుంటాం. అంతేనా కదా? మనం దేని నుంచి స్వాతంత్రం పొందుకున్నాం చెప్పండి? దేన్ని పోరాడుతున్నాము? దేని నుంచి స్వాతంత్రం పొందుకున్నాం మనం? పాపము నుండి. వెరీ గుడ్. ఇంకా అందరు మనోళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు ఎవరు రారు. నన్ను చూడండి, మీకోసం వచ్చి నిలబడ్డా వాక్యం చెప్తాను. అన్నింటి నుంచి స్వాతంత్రం అంటే దేని నుంచి మనకి విడుదల కలిగింది? పాపం నుంచి. రైట్ ఆన్సర్. మరి దేనికి మనకి స్వాతంత్రం ఉన్నది? వాట్ ఈస్ ద ఫ్రీడమ్? ఇక్కడ పౌలు ఏ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు? దేవుని బిడలంగా మనకి అన్నీ చేయగలగడానికి దేవుడు అంటే అన్నిటి మీద ఫ్రీడమ్ని ఇచ్చాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకోండి, దేవుడు ఎలాంటి
ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడంటే దేవుడు ఆయన నిర్ణయించిన సమయము అయిపోయేంత వరకు మనల్ని విడిపించినా కూడా ఆయన మనల్ని చైన్లతో కట్టేయడు. ఇప్పుడు మనం రక్షణ పొందాం సాతాను నుంచి, లోకము నుంచి, అలాగే పాపం నుంచి మనం విడుదల పొందుకొని స్వతంత్రులయ్యాం. అలాగని చెప్పి దేవుడు మనల్ని ఆ పాపం నుంచి దూరంగా వేరే ఒక స్థానంలో పెట్టలా. తిరిగి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ లోకం ఉందో అక్కడే మనల్ని ఉంచాడు. దెన్ వాట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్? ఎందుకని చేయాలి అలాగా? అది లేకపోతే నీకు స్వాతంత్రం ఉండడానికి ప్రూఫే లేదు. నీవు ఎప్పుడు స్వతంత్రుడివి అంటే అన్నీ చేయడానికి దేవుడు నీకు అన్నీ ఇచ్చినా కూడా అన్నీ ఉన్నప్పుడు చేయకుండా ఉండడమే భక్తి అంటే, విశ్వాసం అంటే. హల్లెలూయా. అందుకని మనకి ఆదామవ్వకి ఎంత ఈజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడంటే దేవుడు 99% మొత్తం అన్నీ మంచిగా పెట్టాడు, ఒకే ఒక్కటి చెడ్డత పెట్టాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? 99% అంతా నాశనం అయిపోయి ఉంది, 1% మంచిలో బతుకుతున్నాం మనం. మంచి ఎక్కడైనా వెతకాలి అంటే లోకంలో నీతి, భక్తి, దేవుని యొక్క నీతి మనం వెతకాలంటే చాలా తక్కువ దొరుకుతుంది, కొన్ని స్థలాల్లోనే మనకు దొరుకుతుంది. ఇంట్లో ఆదాము అవ్వ ఉన్నప్పుడు అంతా కూడా పరిశుద్ధపరచబడింది, కేవలం ఒకే ఒక చెట్టు ఉంది. మనకంటే చాలా స్వాతంత్రం వాళ్ళకుంది. పౌలు ఏమన్నాడంటే స్వాతంత్రం మనకి దేవుడిచ్చాడు, అయితే అన్నీ కూడా చేయదగినవి కావు. ఇంకేమంటున్నాడు? అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. సో ఈ ఉదయకాలం నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మన జీవితాలు ఎలా ఉండకూడదంటే ఊరంతా గెలిచి ఇంటి ఎన్నికతలా చచ్చినట్టు ఉండకూడదు. అంటే ఏంటి? ప్రభు కొరకు క్రీస్తు మనల్ని లోకంలో నుంచి మనల్ని విడిపించి తీసుకొచ్చి నిలబెట్టి అన్నీ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత, అధికారం ఇచ్చి అన్నీ చేసిన తర్వాత కూడా తిరిగి ఆ స్వాతంత్ర్యమును ఉపయోగించుకొని మనము లోకంలోనికి కానీ పాపం జోలికి వెళితే ఏమంటాడు తెలుసా? వారి స్థితి ముందున్న స్థితి కంటే కడపడ్డ స్థితి మరీ దారుణంగా ఉంటుంది. హెబ్రీల్లో ఉంటుంది మాట. అంటే వీళ్ళు అలా గలతీలకు రాసినప్పుడు కూడా పౌలు ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే, మీరు మొదట ఆత్మీయంగా ప్రారంభించి మరలా శరీర రూపంగా మీరు భక్తి చేయాలని ఆశపడుతున్నారా? శరీర రూపంగా దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశపడుతున్నారా? నీలో కలిగిన రక్షణ నీ నీతి వలనో నీ మంచి వలనో కలిగింది కాదు, దేవుడు ఇచ్చినటువంటి కృప వల్ల మనము విశ్వాసము చేత రక్షింపబడ్డాం. హల్లెలూయా. మా నాన్న 40 సంవత్సరాలు పరిచర్య చేశారని దేవుడు నన్ను లెక్కలోకి తీసుకోడు. లేకపోతే నేను 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశానని దేవుడు లెక్కలోకి తీసుకోడు. నాకు రక్షణ ఎందుకు వచ్చిందంటే కేవలం విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చాను కాబట్టి. ఇప్పుడు ఆత్మీయంగా ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన గిఫ్ట్ని బట్టి నేను రక్షణ పొందుకున్న తర్వాత, ఇదిగో నేను రక్షింపబడ్డాను, నేను ఎందుకు పరిశుద్ధుడనయ్యానంటే ఇదిగో నా మంచి ప్రవర్తనను బట్టి, ఇదిగో నా మంచి హృదయాన్ని బట్టి, లేదా నా నీతి కార్యములను బట్టి అని మనం అనుకుంటే ఇట్స్ అ రాంగ్ థింగ్. అలాంటి వాళ్ళకి అసలు క్రీస్తు అక్కర్లా, అలాంటి వాళ్ళకి అసలు సిలువ అక్కర్లా. మరి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు పౌలు ఇక్కడ? మొదటి వచనానికి వెళ్ళిపోదాం త్వరగా. అక్కడ 3 విషయాలు మనం గమనించాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. తర్వాత ఏం చేశారు? వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలోనూ బాప్తిజమం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఇదంతా మనం ధ్యానం చేసాం కాబట్టి నేను దాన్ని మళ్ళీ తిరిగి దాని జోలికి వెళ్ళట్లేదు. సో మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభించబడిద్దంటే మొదటి అడుగు బయట పెట్టినప్పుడు, క్రీస్తు యొద్దకు మనం చూసినప్పుడు, మనం అడుగులు వేసినప్పుడు దేవుడు మన జీవితంలో జరిగించే మొట్టమొదటి కార్యం ఏమిటి అంటే మేఘము క్రింద నీటి గుండా, అనగా బాప్తిజమము గుండా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇందాక కూడా యూసఫ్ గారు చెప్పారు కదా,
ఎలాగ తిరిగి జన్మించాలి అనే దాని గురించి, తిరిగి నూతన జన్మ అనే దాని గురించి నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశం. నువ్వు నేను చేయగలిగింది ఏమిటి అంటే, నోటితో ఒప్పుకొని నీటిలో బాప్తిజం పొందిన తర్వాత ఆత్మలో ఆయన అనగా యేసుక్రీస్తు వారు బాప్తిజం ఇచ్చినప్పుడు అప్పుడు మనలో ఈ ప్రక్రియ అనేది అనగా ఈ బాప్తిజ అనుభవం అనేది పరిపూర్ణమవుతుంది. ఒకసారి మనం క్రీస్తులో జన్మించామంటే ఇక మన పాత జీవితము ముగించబడినట్లే. ఇక నాది, నేను, నా ఆలోచనలు, నా ఇష్టం అనేది మన జీవితాల్లో జరగకూడదు. వీళ్ళందరూ కూడా బాప్తిజం పొందారు. వీళ్ళందరూ కూడా తర్వాత ఏమయ్యారంటే ఆత్మీయ ఆహారము, ఆత్మీయ పానము చేసిరి. అది కూడా క్రీస్తులో నుండే. గడిచిన రాత్రి మీలో ఎంతమంది వచ్చారో సిద్ధపడ్డకు నాకు తెలీదు. దీన్ని చాలా లోతుగా వివరించుకున్నాం. ఆ ఆత్మీయ ఆహారం ఏంటంటే, వారు అరణ్యంలో ఉన్నప్పుడు మన్నా వారికి ఇవ్వబడింది. ఇప్పుడు మనం అందరం కూడా బలలో చేయడానికి వచ్చినప్పుడు ఆ రొట్టె అని మనం చూస్తాం. ఆ రోజు వాళ్ళు మన్నాను చూశారు, కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? పరలోకం నుండి వచ్చిన మన్నాను నేనే అన్నాడు. హల్లెలూయా. అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలందరూ బయటికి రాగానే ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే బల్లారాధన చేసిండు. అక్కడ ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తమును, ఎలాగా క్రీస్తు అనే బండలో నుంచి నీటిని ఆయన రక్తం ఇచ్చాడు. అదే ఆత్మీయ ఆహారము, ఆత్మీయ పానము. క్రీస్తులో నుండి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుట. ఫిజికల్గా ఇప్పుడు మనం చూసినప్పుడు ఏం చూస్తున్నాం? ఒక రొట్టె ఉంది, ఒక ద్రాక్షారసం కలిపారు. ఇది శారీరకంగా ఉండే కళ్ళు. అందులో యేసు రక్తం ఏముందండి? అందులో ఆయన శరీరం ఏముందండి? అది రొట్టె కదండి, అది ఎట్ట తింటారండి? ఆయన అప్పగించబడే రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి ఏమని చెప్పాడు? ఇది నా శరీరము. హల్లెలూయా. సో మనందరం కూడా అదే రొట్టెను అనగా ఏ క్రీస్తు శరీరాన్ని ఒకటిగా తీసుకొని దాన్ని విరిచి మనందరం కూడా ఒక్కొక్కటిగా తీసుకున్నామంటే వీఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరంలో అవయవులుగా మనందరం ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నాకు స్వాతంత్రం ఉంది. ఏంటి? క్రీస్తుకు నాకు అధికారం ఇచ్చాడు, అన్ని క్రీస్తుతో పాటు ఉన్నాను, నేను అన్ని చెయ్యొచ్చా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరం కూడా వాగ్దాన భూమిని చేరుకోవడానికి రక్షింపబడ్డాం. ఎక్కడి నుంచి? వీళ్ళు ఐగుప్తు నుంచి దేవుడు ఎంతమందికి వాగ్దానం ఇచ్చాడు? బయటికి వచ్చిన వాళ్ళందరికీ వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఎక్కడికి తీసుకెళ్తానని? కానాను దేశము, వాగ్దాన దేశముకు నేను తీసుకువెళ్తానని తీసుకొచ్చాడు బయటికి అందరినీ. అయితే వారందరూ బాప్తిజం పొందారు, వారందరూ మన్నా తిన్నారు, వాళ్ళందరూ కూడా ఆ పానీయము తాగారు. క్రీస్తులో నుండి వారు అన్నీ పొందుకున్నారు. కానీ అందరూ వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు. మనలో మనం కొంతమంది అనుకుంటాం, బాప్తిజం అయిపోయింది కదా, ఇంకంత అయిపోయినట్టేలే, దేవుడు తీసుకెళ్ళిపోతాడులే. కొంతమంది అయితే అసలు బాప్తిజమే అక్కర్లేదు. ఇప్పుడు నేను బాప్తిజం టాపిక్లోకి వెళ్ళను, కానీ నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, ఉదయకాలము దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాడు పౌలు? అది మనం త్వరగా చూసుకుంటూ వెళ్దాం. చూడండి, 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు ఎలాగ నాశనం అయిపోయారు అనే విషయాన్ని. అందరికీ 5,000 ఉన్నాయా? 6,000 ఉన్న వాళ్ళకి 6వ పాయింట్ నేను చెప్పలేను, 5 ఉన్నాయి. చూడండి, మొదటిది 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడెను. అనగా మనల్ని వాగ్దాన భూమికి చేరకుండా ఆపే ఈ ప్రధానమైనటువంటి 5 విషయాల్లో మొదటిది ఏంటంటే దురాశ. మన ఆశలే ప్రభు యొక్క వాగ్దానము నుండి, ప్రభు యొక్క మార్గము నుండి, ప్రభు యొక్క చిత్తము నుండి మనల్ని దారి తప్పిస్తాయి. అందుకని దేవుడు అంటాడు, నీ హృదయాన్ని నాకు ఇమ్ము.
ఆ హృదయం ఆయనకి ఇస్తే అందులో ఉండే ఆశలు ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారమైనవే జరుగుతాయి. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది కదా, నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తానంటాడు దేవుడు. కానీ దానికి ముందు ఏమంటాడు? నీ హృదయం నాకు ఇయ్య అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా తండ్రి మీకు ఇస్తాడని చెప్పకముందు ఏమంటాడు తెలుసా? మీ యందు నేనును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అప్పుడు ఏమంటాడంటే మీరు బహుగా ఫలిస్తారు, నా తండ్రి మీరు ఏమడిగినా నా నామమున వాటిని మీకు చేస్తాడు. సో మనందరము ఎలాంటి మనసు, ఎలాంటి హృదయం కలిగి ఉండకూడదు అంటే మన చిత్తాన్ని, మన ఇష్టాన్ని క్రీస్తులోకి వచ్చాక నెరవేర్చుకునే వారంగా మనము ఉండకూడదు. మరి ఇంకా నాకేం స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు? అంత ఆయన ఇష్టమేనా? అంత ఆయన చిత్తమేనా? అసలు నువ్వనేవాడు చచ్చి బతికావు కాబట్టే నువ్వు ఉన్నావు. మరి ఏం స్వాతంత్రం ఇచ్చాడు? ఏమి స్వాతంత్రం ఇచ్చాడంటే క్రీస్తు కొరకు ఫలించడానికి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. క్రీస్తు కొరకు జీవించడానికి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే ఏదైతే ఒకప్పుడు క్రీస్తు లేనప్పుడు నేను బ్రతికానో దానిని తిరిగి నేను క్రీస్తులోకి వచ్చాక నేను చేయడానికి వీలు లేదు. కానీ మిగిలినవన్నీ కూడా చేయడానికి దేవుడు నాకు స్వాతంత్రమును ఇచ్చాడు. కేవలం పాపం జోలికి వెళ్ళొద్దు, కేవలం నా చిత్తానికి వ్యతిరేకమైన జోలికి వెళ్ళొద్దు. ఇదే దేవుడు అడిగేది. మిగిలిన అన్నిట్లో కూడా మనకి స్వాతంత్రం ఉన్నది. స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా కానీ ఆయన వాక్యానికి వ్యతిరేకమైనవి మనము చేయడానికి వీలు లేదు. వీళ్ళందరూ అవి చేశారు. మొదటిది ఏంటి? దురాశ అని చూసాం. దానివల్ల జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. సో రెండవ గుంపు ఎవరంటే విగ్రహారాధికులు. విగ్రహారమానంగానే అక్కడ మన నిర్గమకాండంలో దూడను చూసాం. కానీ ఇప్పుడున్న కాలంలో దూడలు కాదు, మనుషులే విగ్రహాలు అయిపోయారు. ఎట్లాగంటే మనిషి మీద మనిషి పెట్టుకునేటువంటి ప్రేమ, మనిషి హృదయంలో దేవునికి కాకుండా ఏది స్థానం ఇచ్చినా అది విగ్రహమే అని మనం నేర్చుకున్నాం. అది ఫోన్ కావచ్చు, నీ ఇంట్లో నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానంలో నువ్వు ఏది పెట్టినా, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, అది దేవునిది. అది కాకుండా నువ్వు ఏది పెట్టినా కూడా అది విగ్రహమే నీ జీవితంలో. ఆఖరికి నిన్ను నువ్వు పెట్టుకున్నా కూడా నువ్వే ఒక విగ్రహం. నేను, నాది, నా జీవితం, నా ఇష్టం లేదు. విగ్రహారాధికులై ఉండకుడి. మూడోది ఏమన్నాడు చూడండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. ఈ ఒక్కొక్క మాటకి మనం నిర్గమకాండంలో కానీ అదే పంచకాండంలోకి వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన క్రియలన్నీ కనబడతాయి. సింపుల్గా ఏదో పౌలు చెప్పేలా అక్కడ ఏమేం చేశారో వాటిని ఇక్కడ ప్రస్తావించారు. మూడో గుంపు ఎవరు అంటే వ్యభిచారము చేయువారు. దేవుడు అంటాడు, అమాలేకీయులతో మీరు ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళతో వివాహం ఆడకూడదు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మార్గమధ్యం గుండా వెళ్తున్నప్పుడు అక్కడున్న వారు ఎదురైనప్పుడు వారితో సహవాసం పెంచుకొని వారితో వివాహాలు జరిగించుకొని దేవుడు కాదు వద్దు అన్న వారితో వ్యవహరించుట వలన దేవుని యొక్క కోపం, ఉగ్రత వారి మీదకి వచ్చి ఒక్క దినముననే కొన్ని వేల మంది చనిపోయారు. ఫినెహాస్ అప్పుడు ఈట తీసుకొని వచ్చి పొడిచింది మనం చూస్తాం కదా, మిద్యానీయుడు ఆ సందర్భంలో ఇలాగ జరిగినవంటి. సో మూడోది ఏం చెప్తున్నాడంటే వ్యభిచరింపకుండా ఉండాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడు చూడండి, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. అంటే ఒక్కసారి గమనించండి, మన మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు మన సంఘంలోనే మనం ఇద్దరిని కోల్పోయాం. ఇద్దరిని ఈ 2 రోజుల్లో. ఒక్కరోజు 23,000 మంది అంటే మీరు ఆలోచించండి. అంటే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత గురించి ఆలోచించండి. దేవుడు అనుకుంటే
రీసెంట్గా మనం విన్నది కొన్ని వేలల్లో జనాలు చనిపోయారు. ఎప్పుడు? ఒక్క రోజులో వేలల్లో చనిపోయారు. ఎప్పుడు? కరోనా అప్పుడు. రోజు ఉదయం లెగవంగానే న్యూస్లో మనం చూసేది ఫస్ట్ పేజీ తిప్పి ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు, ఎంతమంది ఇంకా ఉన్నారు, ఎంతమంది చచ్చిపోయారు, కింద టోటల్. అక్కడున్న వాళ్ళందరూ కూడా వాగ్దానం పొందుకొనుటకు విడిపించబడిన వారు, కానీ వారి అవిధేయతను బట్టి, వారి చేసినటువంటి వ్యభిచార క్రియలను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి ఒక దినమున 23,000 మంది నశించిపోయారు. అది కూడా 23,000 ఎందుకు ఆగింది తెలుసా? ఫినెహాసు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు కోపం చల్లారి అప్పుడు దేవుడు ఆపేశాడు. నాకు సమయం లేదంటే ఆ సందర్భాన్ని మీకు చూపించేవాడిని. అంటే దేవుడు యొక్క కోపం, ఉగ్రత గురించి చెప్తున్నాను. అందుకే మోషే రాస్తాడు కదా, ఆయన కోపం ఏమొచ్చి 3-4 తరాలు, ఆయన ప్రేమ మాత్రము 1000 తరాలు. హల్లెలూయా. అంత ప్రేమించి దేవుడు మనకున్నాడు కాబట్టి ఇంకా మనము సజీవులుగా ఉండగలుగుతున్నాం. ఇంకా మనకిష్టమైన రీతిగా బ్రతికి, మనకిష్టమైనట్టుగా ఆయన ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, ఆయన్నే అవమానించే రీతిగా, ఆయనకే హాని కలిగించే రీతిగా, ఆయనే దుఃఖపరిచే రీతిగా బ్రతుకుతూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. యూదులందరూ ఒకసారి యేసుక్రీస్తుని సిలువేస్తే మనలాంటి ప్రతిరోజు యేసుని సిలువేసేస్తున్నాం, అయినా మనం సజీవులుగా ఉండుతున్నాం. ఎందుకని? అనుదినము యేసుక్రీస్తు వారు తండ్రి పాదముల దగ్గర కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేం చేయించినారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. మేమెప్పుడు వేసామయ్యా సిలువ యేసయ్యకి అని ప్రశ్న వచ్చింది మనకి. ఆయన బిడలంగా ఉంటూ, ఆయన రక్తంలో కడగబడి, ఆయన శరీరంలో భాగంగా ఉండి, మనము ఆయన చిత్తము కానీ ఇష్టము కానీ క్రియలు చేసినప్పుడల్లా ఆ పాప పరిహారార్థం కొరకు ఆయన రక్తంని మనం తీసుకుంటున్నామంటే, ఆయన సిలువేసి పొడిచి చంపి ఆ రక్తాన్ని తీసుకొని మళ్ళీ మన పాపానికి పరిహార్థంగా మనం చేసుకుంటున్నాం. పౌలు చెప్పిన మాట ఇది, నా మాట కాదు. అనుదినము వారు క్రీస్తును సిలువ వేసేవారిగా ఉంటున్నారు. ఇది 3. 4 ఎవరన్నా చూడండి, ఇంకేమన్నాడు? 9వ వచనం, మనము ప్రభువుని శోధింపకై ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. సర్పములు అంటే ఆ ఎపిసోడ్ కూడా మీకు తెలుసు కదా. విష సర్పములు అక్కడ వచ్చి వారందరినీ ఒక దినమునే చాలామందిని చంపేస్తాయి. అప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని లేవనెత్తినప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు అని మనం చూస్తాం. హల్లెలూయా. మనము ఈ ప్రయాణం నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి నేను వాటి డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. అవిధేయతలు మాత్రం మీకు చెప్తున్నాను. సో ఈ 4 గుంపు ఎవరంటే, వీరు ప్రభువుని శోధించారు. ప్రభువుని శోధించడం అంటే టెస్టింగ్ గాడ్. ఈ మాట మనం ఎక్కడ చదువుతాం తెలుసా? గుర్తుంది ఎవరికన్నా? సాతాను వచ్చి యేసుక్రీస్తుని శోధించినప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఇక్కడి నుంచి దూకేయి, దేవదూతలు వస్తారు, తర్వాత ఇదంతా నా రాజ్యము, ఇది నీకు ఇచ్చేస్తాను, రాళ్ళని రొట్టెలుగా చేసుకో. అప్పుడు యేసే అంటాడు, నీ దేవుడైన యెహోవాని నీవు పరీక్షించకూడదు, శోధించకూడదు. యూ షుడ్ నాట్ టెస్ట్ ద లార్డ్ యువర్ గాడ్. మనం అనుకోవచ్చు, నేనెప్పుడు పరీక్షించానండి? ఇది నిజమా అని మనం ప్రభువుని అడిగినప్పుడల్లా మనం ఆయన శోధించినట్టే. శోధించడంలో ఇంకొక యాంగిల్ మీకు చెప్పనా? శోధించడం అంటే కూడా దేవుణ్ణి రెచ్చగొట్టడం, దేవుణ్ణి ప్రేరేపించడం. టెస్టింగ్ గాడ్. మన క్రియలను బట్టి, మన మాటల్ని బట్టి మనం దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ సందర్భంలోకి వెళ్తే మనకి అంత మొత్తం తెలిసిపోద్ది, కానీ ఇప్పుడు సమయం లేదు. సో సర్పములు వలన నశించారు. చివరికి చూడండి, ఇంకా 5వ ఏమనుందో 10వ వచనంలో, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి.
సో ఈ 5 ముఖ్యమైనవి పౌలు గారు ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించారు కొరింథీయులకి చెప్పినప్పుడు. ఏంటి 5 చెప్పండి? మొదటిది ఏంటండి? దురాశ. రెండవది మూడవది వ్యభిచారం. నాలుగవది ప్రభువును శోధించుట. ఐదవది సనుక్కొనుట. ఏం సనిగారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుందయ్యా, మేము ఆడికి పోతాం, ఆడ ఉన్నంతకాలం మేము వచ్చి ప్రభు మమ్మల్ని చూడలేదా, ప్రభు మా ప్రార్థన ఆలకించట్లేదా, ప్రభు మాకు విడుదల కలిగించడా, అసలు ఉన్నాడా, ఏమైపోయాడు అని ఏడిచిన ఆ జనాంగము అరణ్యంలో గుండా దేవుడు తీసుకెళ్ళి అద్భుతాలు చేసుకుంటూ తీసుకువెళ్తుంటే, మాకు ఇక్కడ నీళ్ళు లేవు, మాకు ఇక్కడ చికెన్ బిర్యానీ లేదు, మాకు తినడానికి ఇవి లేవు అవి లేవు అని కంప్లైంట్ చెప్పుకుంటా సనుగుతూనే ప్రయాణం చేశారు. నిజం చెప్పండి, మనలో ఇక్కడ ఉన్న క్రైస్తవుల్లో మనలో ఎంతమంది క్రీస్తుని అంగీకరించి ఈ ప్రయాణం కష్టమైనది, నువ్వు సిలువ మోసి నడవాలి, నీకు దెబ్బలు తగులుతాయి, నన్ను వాళ్ళు హింసించారు కాబట్టి తప్పకుండా నిన్ను కూడా హింసిస్తారని యేసే చెప్పే వెళ్ళాడు కదా. అయినా కూడా క్రైస్తవ్యంలోకి వచ్చినాక ఎన్నిసార్లు మనం ప్రభువుని నిందించలేదు, ఎన్నిసార్లు ప్రభు దగ్గర మనం సనుక్కోలేదు. చర్చికి రాకముందే బాగుంది నా బతుకు, దేవునిలోకి రాకముందే నాకు ఎన్ని శోధనలు లేవు. సాతాన్ గాడు మనల్ని టార్గెట్ చేశాడంటే దాని అర్థం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క శక్తి మనలో అధికముగా జరుగుతుంది అని. హల్లెలూయా. అంటే పౌలు అంటాడు కదా, నాకు శ్రమలు ఎక్కువ వస్తాయంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఆయన శ్రమల్ని అనుభవించడానికి నన్ను ఎన్నుకున్నాడు, ఐఎమ్ సో బ్లెస్డ్ అంట. అలాంటి ప్రార్థన ఎప్పుడన్నా మనం చేసామా? ప్రభా నీకు వందనాలు, నా జీవితంలో శ్రమలు పెట్టావు నీకు వందనాలు, ప్రభా నేను నా జీవితంలో నిందలు పెట్టావు నీకు వందనాలు, ఎప్పుడన్నా చెప్పాము మనం? అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. ఆయన యొక్క శక్తి మీలో ప్రభావితమయ్యి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, నూతనపరచాలి అంటే మీలో శ్రమలు ఎక్కువ అవ్వాలి, మీలో ఆ అవమానకర స్థితిలు ఎక్కువ అవ్వాలి, ఆ కొట్టివేయబడే స్థితి ఎక్కువ అవ్వాలి. అందుకని ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చదువుకుంటూ వెళ్ళిపోతాం త్వరగా. 11వ వచనం నుంచి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై ఓకే. సో ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడినని చెప్పి 12వ వచనంలో అంటున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అలాగే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయను. హల్లెలూయా. సో దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడండి? కానీ నిన్ను విడిపించే మార్గం కూడా నేనే ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అసలు ఇంతకు మించిన ఆప్షన్స్ ఎవరన్నా ఇస్తారా మనకి? మనకి ఎవరికి ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి మనకి రక్షణ ఇచ్చి ఆయన ఆత్మనిచ్చి మనకి తోడుగా ఉంచి చేయి పట్టి నడిపించడానికి ఇష్టపడి ప్రతి స్థితిలో నేనున్నాను, నీకు వచ్చే శోధనల నుంచి శ్రమల నుంచి తప్పించడానికి మార్గం కూడా నేనే నీకు ఇస్తానని చెప్తుంటే మనకేమైంది మాట వినడానికి? మనకేమొచ్చింది విధేయత చూపించడానికి? ఎందుకు విధేయత చూపించలేకపోతున్నామంటే మనలో ఇంకా నేను నాది అనేది చావాలి. ఈ దురాశలు, ఈ వ్యభిచారము, ఈ అన్నీ ఎందుకు పుడుతున్నాయంటే మనలో ఉన్న మనం ఇంకా చావలేదు.
గడిచిన వారం కూడా నేను ఈ మాట చెప్పా, దేవుడు వారిని ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు కానీ వారి హృదయంలో నుంచి ఐగుప్తు మాత్రం వెళ్ళాల. ఈ రెండు ప్రక్రియలు జరిగితేనే అప్పుడు పరలోక రాజ్యం అనగా వాగ్దాన భూమిలోనికి వెళ్తాం. మొదటిది ఏంటి? ఐగుప్తులో నుంచి రావడం, ఫిజికల్ థింగ్. శారీరకంగా వాళ్ళందరూ బయటకు వచ్చారు, కానీ ఇన్నర్ బీయింగ్, ఆత్మలో వాళ్ళు వాళ్ళ హృదయాల్లో నుంచి ఐగుప్తును తీసుకోలేకపోయారు. ఈ రెండు జరిగినాయి అంటే మనకి ప్లేస్ కన్ఫర్మ్, బర్త్ కన్ఫర్మ్. ఎక్కడ? వాగ్దాన భూమి, అనగా మనకైతే పరలోక రాజ్యంలో. హల్లెలూయా. మనందరం రక్షింపబడ్డాం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపం, అన్నిటి నుంచి మనం విడిపించబడ్డాము, రక్షింపబడ్డాము. కానీ ఇప్పుడు ఏమవ్వాలి? మనలో ఉన్న లోకం బయటికి వెళ్ళిపోవాలి, మనలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోవాలి, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైనది కూడా బయటికి వెళ్ళిపోవాలి. లోకంలో నుంచి మనం శారీరకంగా బయటకు వచ్చినప్పుడు నీటిలో బాప్తిజం పొందాము, కానీ మనలో నుంచి లోకం వెళ్ళాలంటే ఆత్మ బాప్తిజం మనకి జరగాలి. హల్లెలూయా. అందుకే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప. బాప్తిజంకి ఏముందండి? నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను నమ్ముకుంటున్నాను అనగానే ఆయన పాపం నిజం అనుకొని ముంచుతాడు, ప్రార్థన చేసి పంపించేస్తాడు. కానీ అంతరంగంలో ఉన్నది ఎవరికి తెలుసు? ఏ ఉద్దేశంతో బాప్తిజం తీసుకున్నావు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇది బయటికి జరిగేది అని అనుకుంటాం మనం, కానీ నాయన బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు మనిషిని అపవిత్రపరిచేది, లోపల నుండి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. నేను కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చిన సంగతి నాకు తెలుసు, ఎందుకంటే మీకు పాఠం నేర్పించడానికే అని యేసయ్య చెప్పాడు. మీరందరూ కాళ్ళు కడుక్కున్నావా, చేతులు కడుక్కున్నావా, బాహ్యంగా బాగున్నావా అని చూసుకుంటారు, కానీ అంతరంగంలోని హృదయం ఎలా ఉన్నది? అందుకనే దేవుని మందిరం కూడా చూడండి, ఈ లోకానుసారమైనది ఎంతగా తగ్గిపోతుంటే ఆత్మలో అంతగా కట్టబడతా ఉంది. హల్లెలూయా. ముగ్గురు కట్టారు మందిరాలు, అంటే మెయిన్ పీపుల్. మొదటిది ఎవరు కట్టారు మందిరం? సొలొమోను కట్టాడు. దేంతో కట్టాడు? బంగారము, అన్నీ విలువైనవన్నీ ఉన్నాయి. అసలు అలాంటిది ఎవడు కట్టలేదు, కట్టడానికి ప్రయత్నం చేసినా కట్టలేడు. దేవుడే స్టాంప్ వేశాడు. భూలోకంలో అంతకంటే విలువైన మందిరం ఏది కూడా లేదు. అదేమైపోయింది? నాశనం అయిపోయి అంత బబులోను రాజు వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరికాలు అన్నీ తీసుకెళ్ళి మందసం ఒక్కటి కాపాడబడి భద్రపరచబడి రెండో మందిరం కట్టబడింది. ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు కట్టాడు. ఈసారి బంగారం ఉందా? లేదు. ఎలా కట్టారు? అందరూ ప్రయాసపడి ఒకరినొకరు పురికొల్పుకొని వారి దగ్గర ఉన్నదాన్ని సమకూర్చుకొని ఉన్న దాంట్లో వారు కట్టుకోగలిగారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందున్న మందిరము కంటే అధిక మహిమతో ఈ మందిరాన్ని నింపుతానన్నాడు. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎంత బంగారము అంటే మనం ఏదైతే ఎంత విలువ, ఎంత ఇష్టం, ఎంత మంచిది, గొప్పది 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 అని భూలోకంగా అనుకోండి, కట్టుకున్నాం అనుకోండి, అందులో దేవుని యొక్క మహిమ అంతగా తగ్గిపోతూ ఉంటుంది. అంత బంగారంతో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు నా సన్నిధి, నా కన్నుచూపు, నా దృష్టి దాని మీద ఉంచుతాను, నా నామం అందులో ఉంచుతా అన్నాడు. కానీ రెండవ మందిరం కట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఏం చేశాడంటే, హగ్గై గ్రంథంలో ఉంటుంది, ముందున్న మహిమ కంటే అధిక మహిమతో నింపుతాను. ఇప్పుడు ఏమైందంటే, మూడవ మందిరం కట్టిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇది ఆత్మీయమైన మందిరం, యేసయ్య. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, మీరు దీన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి కడతాడు. ఆయన కట్టిన మందిరమే మన హృదయం అనే ఆలయం. హల్లెలూయా. అంటే ఈ లోకపరమైనది ఎంతగా తగ్గించుతూ పోతామో పరలోక సంబంధమైనది అంతగా ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని మీకు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకోండి మీ జీవితంలో చాలు. మనుషుల్ని సంతోషపెట్టాలని మనం ఆలోచించామనుకోండి,
ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఎందుకంటే ఈ లోకపరమైనవన్నీ ఏదైతే ఈ లోకంలో ఘనముగా ఎంచబడుతుందో పరలోకంలో ఘనహీనమైనవిగా ఎంచబడతాయి. ఏదైతే ఈ లోకంలో ఘనహీనముగా ఎంచబడతాయో పరలోకమందు ఘనమైనవిగా ఎంచబడతాయి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఆ మాట చెప్పి 14 వచనం నుంచి 22 వరకు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరు ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులను చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినది ఏమి? విగ్రహార్పితములలో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పుదునా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. వారు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందు నేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని చెప్పి ఈ మాట చెప్పాడు. ఏమని? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము గలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఆదివారమున ప్రభు బలలో ఆయన శరీరంలో చేయి వేసి మిగిలిన దినాలన్నీ కూడా లోకంలో ఉన్న వాటితో సహవాసం కలిగి చేసే వరంగా ఉంటే దేవుడు అన్నాడు, నీ ఫ్రీడమ్ని నువ్వు కోల్పోయినట్టు. నీకు ఎంతవరకు స్వాతంత్రం ఉందంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని దేవునికి ఇష్టమైన కట్టేంత వరకే నీకు స్వాతంత్రం ఉన్నది. నాకు స్వాతంత్రం ఉందని అన్నీ చేయడానికి వీల్లేదు. దెర్ ఈజ్ ఎ లైన్ డ్రాన్. ఏంటి ఆ లైన్? దేవుని వాక్యానికి మించి ఏది కూడా చేయకూడదు. దేవుని ఆజ్ఞకు మించి ఏది కూడా చేయకూడదు. ఆ ఆజ్ఞ అతిక్రమము జరిగిందా, వి విల్ లూజ్, మనం కోల్పోతాం. అందుకే దేవుడు ఈ ఉదయం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బలులు నాకు నచ్చలా. నాకు కావాల్సింది నీ హృదయం, నీ విధేయత. నువ్వు నా కొరకు అన్నీ ఇచ్చి నీ హృదయం నీ దగ్గర పెట్టుకుంటే, నీకు కావాల్సిన నాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే నీ అర్పణను నేను ఎలాగ అంగీకరించగలను? నీ ప్రార్థన నేను అలాగ అంగీకరించగలను? నీ ఆరాధన నేను ఎలాగ అంగీకరించగలను? మొదట నాకు కావాల్సింది నాకు ఇవ్వు, తర్వాత నువ్వు ఇచ్చేది నేను తీసుకుంటా. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ప్రయాణం ప్రారంభించుదాము. వాస్తవానికి ఈ 14 నుంచి 22 వివరించాలనుకున్నాను, సమయం అనుకూలించలేదు. ప్రభు చిత్తమైతే దీన్ని ప్రారంభించి వచ్చే వారం మనము ఆ ప్రయాణంలోనికి వెళ్ళిపోదాం. ఈ సమయం కూడా అందరం కూడా కళ్ళు మూసుకొని తల్లు వంచి చెప్పబడిన ఈ మాటలను బట్టి ప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్న మాట, పౌలు ద్వారా కొరింథీయులకు రాసినప్పుడు చెప్పినటువంటి ఇదే మాట. మీరు ప్రభు బలలో చేయి వేసి లోకంలో ఉన్న దానిలో కూడా మీరు చెయ్యి ఎలా వేయగలుగుతారు? సాతాను బల్ల మీద మీరు ఎలా చేయి వేయగలుగుతారు? దయ్యములకు అర్పించిన దాన్ని మీరు ఎలాగ స్వీకరించగలుగుతారు? దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. బలలో చేయి వేయడం అంటే ఆయన శరీరంను, ఆయన రక్తం తిని ఆయనతో ఎలా సహవాసం కలిగి ఉంటున్నామో, లోకంలో దేవుడు వద్దన్న వాటితో మనము చేయి కలిపి దేవుడు తృణీకరించిన వాటితో, అన్య దేవత సంబంధమైన వాటితో మనము సహవాసం కలిగి ఉండి అందులో కూడా మనం చేయి వేస్తే అది దేవునికి వ్యతిరేకంగా చేసిన వారంగా ఉంటామని దేవుని వాక్యం తెలియపరుస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, లోకంతో సాంగత్యం తీసివేసి పాపం నుంచి బయటికి మనం విడిపించబడ్డాం. తిరిగి ఆ దాస్యత్వం కిందకి మనం వెళ్ళకూడదని చెప్తున్నా. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేయి వేసిన వారమైతే మనం పరిపూర్ణలు అవ్వగలుగుతాం. అందరం కూడా ప్రార్థించి పరీక్షించుతూ
మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన శరీరము ఆయన రక్తం యొద్దకు మనం వద్దాం. ప్రభా, నాలో ఉన్న ప్రతి దోషంను కొట్టివేయండి అయ్యా. నీకు వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి క్రియ నేను ఒప్పుకొంచున్నానయ్యా. అయ్యా, నాకు శక్తిని దయచేయండి, నీ ఆత్మను దయచేయండి ప్రభా. అడుగుదాం. ఒకవేళ మీలో ఇంకా బాప్తిజం తీసుకోకపోతే, రక్షణ పొందకపోతే, ఇదే రక్షణ దినము. ప్రభువు పిలుస్తున్నాడు. మీ లోకంలో ఉన్నటువంటి మీ జీవితాన్ని ఇవన్నిటిని విడిచిపెట్టినట్లయితే, అయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా అని ఒక్క మాట చెప్పి ప్రార్థన చేయగలిగితే, మీ జీవితాన్ని మీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోగలిగితే, ఆయన రక్తంలో కడిగి ఆయన నిన్ను నూతన సృష్టిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన తట్టు తిరుగుతావా? ఆయన సన్నిధికి వస్తావా? రక్షణ పొందుతావా? దేవుని పిలుపుని అందుకొని ఆయన సాక్షిగా జీవిస్తావా? ప్రభు తట్టు చూద్దాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు నైనా. అయ్యా, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడిన ప్రతి విలువైన శ్రేష్టమైన వాక్కును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్న ప్రభా. ఏ వాక్యం అయితేనైనా అయ్యా చీకటిని పారద్రోలి వెలుగు అయ్యా నింపిందో ప్రభా, అలాగే మా జీవితాల్లో ఉన్న ఈ చీకటిని ప్రభా, పాపమును, లోకమును, శాపమును ప్రభా, నీ వాక్యము ద్వారా వెలుగుతోనైనా మీరు ప్రకాశింపజేసి చీకటిని యేసు నామములో తొలగించి మనం ప్రార్థిస్తున్నాం. మా జీవితాన్ని ప్రభా, దుష్టుడు పాపంతో బంధకాలతో కట్టిపెట్టి ఉంచగా ప్రభా, వాటి నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా. మాలో అనేకులమునైనా అయ్యా ఈ పాపం నుంచి, లోకంలో నుంచి బయటకు వచ్చాము, కానీ మాలో నుంచి లోకం వెళ్ళలేదయ్యా. ఇంకనూ ప్రభా వ్యభిచారము అయ్యా, విగ్రహారాధన, ఇటువంటి దురాశలు కలిగిన అయినా, సనుక్కునే స్వభావము కలిగిన అయినా, నిన్ను బాధ పెట్టే వరంగా మేము ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి. నిన్ను పరీక్షించే వరంగా ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, అట్టి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయండి. నీకు లోబడి, నీ వాక్యానికి భయపడి, నీ సన్నిధిలో భయభక్తులతో నిన్ను సంతోషపెట్టే వరకు ఉండే కృప దయచేయమని, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అట్టి మహా గొప్ప కృపను మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ అయ్యా నీ బలాన్ని మేము సమీపిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.